హాయ్ క్రికెట్ ప్రేమికులారా, మీ అందరికీ స్వాగతం. ఐపీఎల్ 2025 ఎలిమినేటర్లో గుజరాత్ టైటన్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ నిజంగా చాలా అద్భుతంగా జరిగింది. రోహిత్ శర్మ పేలుడు, సాయి సుదర్శన్ పోరాటం, మ్యాచ్లో అన్ని ఎమోషన్లు ఉన్నాయి. మొత్తం మ్యాచ్ హైలైట్స్ మీకోసం ఈ వీడియోలో ఇవ్వబోతున్నాం. ఇంతవరకు మీరు మ్యాచ్ ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ అయితే ముంబై ఇన్నింగ్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ముంబై టాస్ గెలిచి బ్యాటింగ్ అయితే ఎంచుకుంది. ఇది చాలా బెస్ట్ డిసిషన్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే వాళ్ళ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే ఆ రేంజ్లో అయితే వచ్చింది. ముఖ్యంగా రోహిత్ శర్మ అయితే 81 పరుగులతో ఒక క్లాసిక్ ఇన్నింగ్స్ అయితే ఆడిండని చెప్పాలి. మళ్ళీ ఈ ఇన్నింగ్స్ చూసినట్టయితే ఒకప్పటి రోహిత్ శర్మ ఇన్నింగ్స్ అయితే గుర్తొచ్చింది. ఓల్డ్ రోహిత్ శర్మ హిట్ మ్యాన్ అని అంటారు కదా, వింటేజ్ హిట్ మ్యాన్ అయితే గుర్తుకొచ్చిండని చెప్పుకోవచ్చు. మనం ఇందులో అయితే రోహిత్ శర్మకు తోడుగా రికల్టన్ అయితే లేడు కాబట్టి రికల్టన్ ప్లేస్లో బేస్టోని సైన్ చేశారు. జానీ బేస్టో కూడా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు, చాలా అద్భుతంగా ఆడాడని చెప్పాలి. 47 పరుగులు అయితే చేసి గుజరాత్ బౌలింగ్ని అయితే చీల్చి చెండాడిండని అయితే చెప్పుకోవచ్చు. అతని తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా కూడా మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చారు అనుకొని అయితే చెప్పాలి. మంచి ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చారనుకొని చెప్పాలి ఎంఐకి. ఎందుకంటే వీళ్ళు చాలా సూపర్గా ఆడిరని చెప్పాలి. టోటల్గా వీళ్ళైతే 228 రన్స్కి 5 వికెట్ల నష్టపోయారు. 20 ఓవర్లు అయితే ఆడారు. ఫైనల్ స్కోర్ వచ్చి 228 రన్లకు 5 వికెట్లు పడాయి. టాప్ ఆర్డర్ అయితే ఒక గట్టి లక్ష్యాన్ని అయితే జీటీ ముందైతే నిర్దేశించారని అయితే చెప్పుకోవచ్చు. మనం చాలా బాగా ఆడారు. ముఖ్యంగా రోహిత్ శర్మ, జానీ బేస్టో ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే చాలా బాగా వచ్చిందని చెప్పాలి. ఇంతకుముందుకు రోహిత్ శర్మ ఇంకా ర్యాన్ రికల్టన్ అయితే వచ్చేవారు. కాకపోతే రికల్టన్ సౌత్ ఆఫ్రికా సిరీస్ ఉండడం వల్ల అతను ప్లే ఆఫ్స్కో అయితే అందుబాటులో లేడు. అతని ప్లేస్లో జానీ బేస్టోన్ అయితే ఓన్లీ ప్లే ఆఫ్స్ కోసం అయితే వీళ్ళు ముంబై ఇండియన్స్ అయితే సైన్ చేశారు. కాకపోతే ఇతన్ని సైన్ చేసింది కరెక్ట్ నిర్ణయం అని అయితే జానీ బేస్టో ఇన్నింగ్స్ అయితే నిరూపించింది. మొత్తానికైతే వీళ్ళు 228 రన్స్ అయితే కొట్టారు ఫస్ట్ 20 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి. తర్వాత మనది గుజరాత్ ఇన్నింగ్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. గుజరాత్ అయితే ఆరంభంలోనే గుజరాత్కి గట్టి షాక్ అయితే తగిలింది. ఆ షాక్ ఎలాంటిదంటే ఇంతవరకు గుజరాత్ ఇంత దూరం వచ్చిందంటే ప్లేయర్స్ వరకు వాళ్ళ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ప్రతి ఇన్నింగ్స్లో ఆల్మోస్ట్ హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్ అయితే వచ్చేది వాళ్ళకి ఓపెనింగ్ పార్ట్నర్షిప్. కాకపోతే ఈసారి గట్టి ఎదురు దెబ్బ అయితే తగిలింది గిల్ రూపంలో. గిల్ అయితే ఫస్ట్ ఓవర్లోనే అవుట్ అయితే అయిపోయింది. ట్రెంట్ బోల్ట్ బౌలింగ్లో ఇన్ స్వింగ్ బాల్ మంచిగా స్వింగ్ అయ్యి గిల్ ఏమనుకున్నా అంటే అది అవుట్ సైడ్ వెళ్ళిపోతుంది అనుకుని, కాకపోతే అది బాల్ ఇన్ స్వింగ్ అయ్యి అయితే అవుట్ అయిపోయింది. ఆడికి మన గిల్ అయితే డిఆర్ఎస్ తీసుకుంటే, కాకపోతే అది ప్లంబ్ వికెట్ కరెక్ట్ గురి చూసి వేసినట్టయితే కరెక్ట్ వికెట్ అయితే పడ్డది. కాకపోతే అయితే తర్వాత సాయి సుదర్శన్ మాత్రం సూపర్గా ఒక బుక్లో సిలబస్ చదివినట్టు మంచిగా పద్ధతిగా షాట్స్ అయితే బాగా ఆడాడు. అతని ఫామ్ అయితే సూపర్గా ఉందని అయితే మనం చెప్పుకోవచ్చు. సూపర్గా అయితే లాస్ట్ వరకు అయితే బాగా పోరాడాడు. చివరి వరకు అయితే మంచిగా గుజరాత్ని గెలిపించడానికి చాలా వరకు ప్రయత్నం చేశాడు. అతనికి వాషింగ్టన్ సుందర్ కూడా మంచి సపోర్ట్ సూపర్ సపోర్ట్ అయితే ఇచ్చిండు. 48 రన్స్ అయితే కొట్టిండు. వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ అయితే చాలా డేంజర్గా అయితే పరిణమించిందని అయితే చెప్పుకోవాలి. ఆల్మోస్ట్ ప్రతి ఓవర్లో ఒక బౌండరీ కొడుతూ 10-11 రన్ రేట్ ఎక్కడ తగ్గకుండా మంచి రన్ రేట్ అయితే మెయింటైన్ చేసిండు. ఎంఐ అయితే కొన్ని క్యాచ్లు వదిలింది. కాకపోతే ఆ క్యాచ్లు వదిలినా కూడా గుజరాత్ టైటన్స్ అయితే వాటిని అయితే పూర్తి స్థాయిలో అయితే వాళ్ళ క్యాచ్లు వదిలినా కూడా దాన్ని అయితే ఉపయోగించుకోలేకపోతే ఫలితంగా వాళ్ళైతే ఈ మ్యాచ్లో ఓడిపోయారని అయితే మనం చెప్పుకోవాలి. ఈ మ్యాచ్లో టర్నింగ్ పాయింట్ అని అయితే మనం చెప్పుకోవాల్సి వస్తే మాత్రం మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఏందని మనం అనుకుంటే మాత్రం చాలా టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి. కాకపోతే మెయిన్ టర్నింగ్ పాయింట్ వచ్చేసి అయితే జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్కి వేసిన యార్కర్ జస్ప్రీత్ బుమ్రా వేసాడు. ఆ యార్కర్ అయితే
వన్ ఆఫ్ ద బెస్ట్ బాల్ అని చెప్పుకోవచ్చు ఈ ఐపీఎల్ సీజన్లో. ఆ రేంజ్లో వేసాడు. అతను డైరెక్ట్ గురి చూసి వికెట్ లెక్కేస్తే కాళ్ళ మధ్యలో నుంచి వెళ్ళిపోయింది అది యార్కర్ అయితే. అదైతే ది బెస్ట్ యార్కర్ అనుకొని చెప్పుకోవాలి. అలాంటి డెలివరీలు ఒకప్పట్లో లసిత్ మాలింగ వేసేవాడు. బుమ్రా గురువు అనుకొని చెప్పుకోవచ్చు మనం. మాలింగ తర్వాత ఆ రేంజ్లో యార్కర్లు వేసేదంటే ప్రజెంట్ జనరేషన్లో అయితే బుమ్రా ఒక్కడ ఆ రేంజ్లో అయితే యార్కర్లు వేస్తాడు. అంత అదే ఆ బాలే టర్నింగ్ అప్పటి వరకల్లా జీటీ మంచిగా గెలుస్తుందన్న పొజిషన్ నుంచి ఒక్కసారిగా సడన్గా మ్యాచ్ అయితే టర్న్ అయిపోయిందని అయితే చెప్పుకోవచ్చు అవుట్ అయిన తర్వాత. అలాగే అశ్విన్ కుమార్ కూడా మంచి బౌలింగ్ అయితే వేసిండు. అతని బౌలింగ్లో కూడా మంచి కొత్త డెబ్యూ బౌలర్ అన్క్యాప్డ్ ప్లేయర్ అనుకొని అయితే మనం చెప్పుకోవచ్చు. డెబ్యూ అయినా కూడా జీటీ స్కోరింగ్ రన్ రేట్ని అయితే చాలా వరకు అయితే అతను అయితే బాగా కంట్రోల్ చేసిండు అనుకొని అయితే చెప్పాలి. ఇంకోటి ఏంటంటే అతనికి సాయి సుదర్శన్కి తోడుగా ఎవరు ఏ ప్లేయర్ కూడా సరిగా నిలదొక్కలేకపోయాడు. ఒక్క వాషింగ్టన్ సుందర్ తప్పితే మిగతా వాళ్ళు ఎవరు అతనికి సపోర్ట్ ఇవ్వలేకపోయాడు. ఇదైతే టర్నింగ్ పాయింట్ అని అయితే మనం చెప్పుకోవాలి. మనం ఇంకా ఫైనల్ కంక్లూషన్కి వస్తే మాత్రం గుజరాత్ ఓన్లీ 208 పరుగులే వేసింది. 20 పరుగులతోని ముంబై అయితే ఈ మ్యాచ్ అయితే గెలిచింది. ఈ మ్యాచ్ గెలవడం వల్ల ముంబైకి జరిగిన ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళు క్వాలిఫైర్ 2లో ఆడతారు ఇప్పుడు. ఆ మ్యాచ్ ఇప్పుడు పంజాబ్లో కాదు, గుజరాత్లో అహ్మదాబాద్ గ్రౌండ్ నరేంద్ర మోడీ గ్రౌండ్లో అయితే ఆ మ్యాచ్ అయితే జరుగుతుంది. పంజాబ్ కింగ్స్తోని క్వాలిఫైర్ 2 మ్యాచ్ అది. ఆ మ్యాచ్ అయితే అక్కడ జరగబోతుంది. ఆ మ్యాచ్ గెలిస్తే ఈ పంజాబ్ కింగ్స్ ఎంఐ మధ్య జరిగే మ్యాచ్లో ఎవరు గెలుస్తారో ఆ గెలిచిన విజేత ఆ గెలిచిన టీము ఫైనల్లో అయితే ఆర్సీబీతో ఆడుతుంది. ఈ క్వాలిఫైర్ 2 మ్యాచ్ వచ్చి రేపు జరుగుతుంది ఫస్ట్కి, అది అహ్మదాబాద్ గ్రౌండ్లో. ఆ మ్యాచ్ తర్వాత ఫైనల్ కూడా అహ్మదాబాద్లోనే జరుగుతుంది. అది జూన్ 3కి జరగబోతుంది. తప్పకుండా మిస్ అయ్యి కాకుండా అయితే మ్యాచ్ చూడండి. ఇక మనం లాస్ట్ ఫైనల్ కంక్లూడేషన్కి అయితే వస్తే మాత్రం ముంబై ఇండియన్స్ అయితే పంజాబ్ కింగ్స్ మధ్య వచ్చే క్వాలిఫైర్ 2 నెక్స్ట్ రేపు జరగబోతుంది. అది క్వాలిఫైర్ 2 అదైతే హాట్ కాంటెస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు. అది ఇక డూ ఆర్ డై మ్యాచ్ అని అయితే చెప్పుకోవచ్చు ఇద్దరికి. రోహిత్ శర్మ ఇటు మంచి ఫామ్లో ఉన్నాడు, అటు పంజాబ్లో కూడా మంచి ఫామ్లో ఉన్నారు కాబట్టి బాగా హోరాహోరీగా రసవత్తరంగా అయితే ఈ మ్యాచ్ జరుగుతుంది అనడంలో ఏమాత్రం అయితే సందేహం లేదు. 2 సైడ్లు బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ సూపర్ ఉన్నారు. ఇద్దరికి ఫైనల్కి వెళ్ళాలని ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. కాకపోతే ఎంఐకి కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నాకౌట్ మ్యాచ్లో కొద్దిగా వాళ్ళకి ఎంఐ సైడ్ కొంచెం ఎక్కువ అవకాశం ఉంది వాళ్ళు మ్యాచ్ గెలవడానికి. మీ అభిప్రాయంలో మీ కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. మీకు ఎవరెవరు బాగా ఈ మ్యాచ్లో ఇంప్రెస్ చేశారో చెప్పండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మా వీడియోని షేర్ చేయండి. ఇంకా క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం. జై క్రికెట్, జై ఐపీఎల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.